హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. హోప్ మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే మేము న్యూ ఇయర్ షాపింగ్ కోసం రాజంపేటకి అయితే వెళ్తున్నాము. ఏమేమి షాపింగ్ చేస్తాము మీ అందరితోనూ షేర్ చేసుకుంటాను. అలాగే మీరు ఏం షాపింగ్ చేశారో ప్లీజ్ కామెంట్. ఇలా సింపుల్గా పింక్ కలర్ టాప్, బ్లాక్ కలర్ లెగ్గిన్, అలాగే చున్నీ సెట్ చేశాను దీని మీదకి. హరి అయితే స్లోగా కోతులు అయితే వించేసాయి ఆ పైప్ని, అది సెట్ చేసి వస్తున్నాడు. మన దరిద్రం ఏంటో కానీ మనం ఎప్పుడైతే హ్యాపీగా వెళ్ళాలో అప్పుడే బైక్ స్టార్ట్ అవ్వదు. కొద్దిసేపు అయిన తర్వాత స్టార్ట్ అయింది. ఇంకా ఇలా వెళ్తున్నాం. ఆల్మోస్ట్ మేమిద్దరం బైక్లో ట్రావెల్ చేయడానికి ఇష్టపడతాము. చూడండి, ఎండకి ఇలా గ్రీనరీ చూస్తుంటే చాలా బాగుంది కదా. కెమెరాలో చాలా మంచిగా అనిపించింది, అందుకే షూట్ చేశాను. ఎవరైనా రాజంపేట వాళ్ళు ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. మేము రాజంపేట నుండి కామెంట్ చేస్తున్నాం అనేసి ఒక కామెంట్ అయితే పెట్టానండి. మన రాజంపేట అయితే వచ్చేసింది. మంత్లీ ఒక 2 టైమ్స్ వస్తాం అంతే రాజంపేటకి, ఎక్కువ సార్లు అయితే రాము. ఆ 2 టైమ్స్ కూడా ఎక్కువే అనమాట. 1 టైం వస్తాం కంపల్సరీ, అది కూడా సరుకులకి. ఇంకా ఇప్పుడు బట్టలు షాపింగ్ చేయాలి కాబట్టి దిస్ ఇస్ ద సెకండ్ టైం. ఎందుకు, నాకు హాలిడేస్ ఉండవు. ఆ సండే ఉన్నప్పుడు ఇంట్లో కొద్దిగా ఫ్రీగా ఉండొచ్చు అనేసి ఇంట్లోనే టైం స్పెండ్ చేస్తాము. నెక్స్ట్, మీరేమేమి న్యూ ఇయర్ షాపింగ్ చేశారు? నేనైతే ఈరోజు హరిని గిఫ్ట్ అడుగుతున్నాను న్యూ ఇయర్కి. మరి ఏం తీపిస్తాడో, నీకు నచ్చింది అయితే తీసుకోమంటున్నాడు. కానీ నా దగ్గర 10,000 ఉంది, ఆ 10,000 లోపు తీసుకో అని చెప్తున్నాడు. ఆల్మోస్ట్ మేము ఎప్పుడు భవానీ షాప్లో తీసుకుంటాము, బట్ ఈసారి ఒకసారి చూద్దాము. కొత్తగా ఆకృతి, ఎంజీఆర్ మాల్ ఇలాంటి పెద్ద పెద్ద మాల్స్ అయితే రాజంపేటలో కూడా వచ్చేసాయి. ఒకసారి చూద్దాం ఎలా ఉన్నాయో కలెక్షన్, అలాగే ప్రైజెస్ అనుకొని ఆకృతికి, ఎంజీఆర్ మాల్కి అయితే వెళ్ళాము. టూ మచ్ ప్రైజెస్ ఉన్నాయి. అలాగే బట్టలు కూడా ఏంటంటే న్యూ మోడల్స్ అయితే లేవు, ఏదో ఉన్నాయి. బట్ ఎంట్రన్స్ మాత్రం ఈ లక్ష్మీదేవితో, తల్లితో కలకల్లాడుతుంది. చాలా బాగుంది షాపింగ్ మాల్ అయితే. నాకెందుకో టూ మచ్ హై ప్రైజెస్ అనిపించాయి. అలాగే ఇంకా ఎందుకులే భవానీలోకే వెళ్తే నాకు నచ్చుతుంది అనేసి ఇక్కడ ఒక 10 minutes వరకు చూసాను. నాకైతే మోడల్స్ నచ్చలేదు, మోడల్స్ నచ్చితే కలర్స్ నచ్చలేదు. ఎక్కువ మంది కూడా ఎవరు లేరు, చాలా తక్కువ మందే ఉన్నారు. మీరు ఎలాంటి మోడల్స్ తీసుకున్నారు? అసలు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏంటి? న్యూ ఇయర్కి ఏమేమి షాపింగ్ చేశారు? అలా ఆకృతి ఎంజీఆర్ మాల్లో నచ్చక మళ్ళీ ట్రెండ్స్కి అయితే వచ్చాము. ట్రెండ్స్లో ఈసారి 50% సేల్ అయితే పెట్టారు, కానీ పిల్లలకి పెద్ద కలెక్షన్ అయితే ఏం లేదండి. మళ్ళీ లేడీస్కి అయితే బాగుంది, జెంట్స్కి కూడా మంచిగా ఇప్పుడు బీచెస్కి అలా వెళ్ళేటప్పుడు వేసుకుంటారు కదా, అలాంటి షర్ట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇలా అన్ని మాల్స్ తిరిగి లాస్ట్కి అయితే మళ్ళీ భవానీ దగ్గరికి అయితే వచ్చేసాము. భవానీ షాప్లోకి వెళ్ళాక మ్యాక్సిమం 10 minutesలో మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మోడల్స్ చక్కగా ఉంటాయి, ప్రైజెస్ కూడా మనకి అనుకూలంగా ఉంటాయి, అంత హై ప్రైజెస్ అయితే అనిపించవు. ఇక్కడ ఇంకొక బ్యాడ్ లక్ ఏంటి అంటే, మేము బట్టలు షాపింగ్ చేయడం అయితే త్వరగా అయిపోయింది, కానీ అక్కడికి వెళ్ళాక ఫోన్పేలో అమౌంట్ సెండ్ చేస్తుంటే టెక్నికల్ ఇష్యూ అని అయితే వచ్చేస్తుంది. చూడండి, మాల్స్లో కూడా లేరు ఇంతమంది, ఫుల్గా అయితే ఉన్నారు. తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడాకి వచ్చాము. లాస్ట్కి ఒక 1 hour తర్వాత ఫోన్పే పనిచేసింది. అప్పుడు బట్టలు తీసుకొని, ఇంకా టమోటాలు ఇక్కడ తక్కువ రేట్కి అయితే ఇస్తున్నారు. టమోటాలు, గంజిగడ్డలు తిని చాలా రోజులైంది, అవి 1 kg తీసుకొని, నేను అడిగానని చెప్పాను కదా, గిఫ్ట్ అడిగాను అనేసి ఒక రింగ్ అయితే తీయించాడు. ఇలా రాజంపేటకు వచ్చినప్పుడల్లా ఫ్లవర్స్ అయితే కంపల్సరీ తీసుకెళ్తాను, ఊర్లోకి ఎక్కువ ఫ్లవర్స్ అయితే రావు. ఇలా సింపుల్ ఒక రింగ్ అయితే తీసుకున్నాను. 9,500 పడింది, 1.25 గ్రాము. ఎలా ఉంది కామెంట్ చేయండి. నేను షన్ను కోసం అయితే వెళ్తున్నాము. ఇది మా తోడుకోడలు వాళ్ళు ఉండే ఇల్లు అనమాట. ఇక్కడ చూస్తే ఇక్కడ లేరు. ఇంకా మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంట్లోనే కింద అత్తయ్య దగ్గర ఆడుకుంటున్నారు. షన్ను హ్యాపీనెస్ చూడండి, నాకు బట్టలు తెచ్చారు అనేసి ఎగురుతుందనమాట. వాళ్ళ అవ్వకు చూపించింది. తర్వాత మళ్ళీ పైకి వెళ్ళాక ఆ బట్టలన్నీ వేసుకొని కిందికి 2 times తిరిగి వాళ్ళ అవ్వకి, తాతకి చూపించింది అనమాట. అవ్వ నా డ్రెస్ చూడు, తాత నా డ్రెస్ చూడు అనేసి. అంత హ్యాపీగా అనిపించింది తనకి. చూడండి, మీకు కూడా చూపిస్తాను. ఏ డ్రెస్ నచ్చిందో కామెంట్ చేయండి. ఇదైతే హరి సెలెక్ట్ చేశాడు, వైట్, అలాగే పైన పర్పుల్ కలర్ కాంబినేషన్. పర్పుల్ కలర్ కాదనుకోండి, అది నేరేడు పండు కలర్ కాంబినేషన్ అనమాట. ఇక్కడ బౌ కట్టుకోవడానికి వచ్చింది నెక్ దగ్గర. దానికి ప్యాంట్ కూడా వచ్చింది సేమ్ బాడీకి ఉండే కలర్. నెక్స్ట్ నేను సెలెక్ట్ చేస్తాను పిస్తా గ్రీన్ కలర్. ఇది ఫిష్ కట్ ప్యాంట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. నాకు ప్యాంట్ చూసి నచ్చాను, ఇంకా కలర్స్ అయితే లేవన్నమాట అందులో.
అందుకే ఇదే తీసుకున్నాను. మీకు ఏది నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి. షెన్నుకి ఎలా ఉంటుందో. బట్ వేస్తే మాత్రం హరి సెలెక్ట్ చేసింది లుక్ అయితే చాలా బాగుంది. నేను రింగ్ కూడా నీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. సింపుల్గా పైన ఇలా మనం ముగ్గులు వేసేటప్పుడు వస్తుంది కదా ఎస్ లాగా, అలా వచ్చి మధ్యలో ఒక రెడ్ కలర్ అలాగే వైట్ కలర్ స్టోన్స్ అయితే వచ్చాయి. మీరు ఏమేమి న్యూ ఇయర్ షాపింగ్ చేశారో కామెంట్ చేయండి, నాతో షేర్ చేసుకోండి. అలాగే అడ్వాన్స్ ఐ విష్ యూ ఆల్ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్.